హలో అందరికీ. నాన్ వెజ్ అంటే ఇష్టపడని వాళ్ళైనా అప్పటికప్పుడు స్పైసీగా ఏదైనా బిర్యానీ తినాలి అనిపించినప్పుడు ఇంట్లోనే చాలా సింపుల్గా సోయా చంక్స్తో అవేనండి మిల్ మేకర్తో బిర్యానీ ట్రై చేయండి. చాలా 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 బాగుంటుంది. టైం కూడా ఎక్కువగా తీసుకోదు, 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. బిర్యానీ తినాలి అన్న క్రేవింగ్స్ వచ్చినప్పుడు ఇది ట్రై చేయండి. మీ క్రేవింగ్స్ని ఖచ్చితంగా సాటిస్ఫై చేస్తుంది ఈ రెసిపీ. లంచ్ బాక్స్లోకైనా బ్యాచిలర్స్కైనా సూపర్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. ఎలా చేయాలో చూసేద్దాం. ఇంట్లో రోజు వండుకునే బియ్యంతో కూడా చేసుకోవచ్చు. నేను ఇక్కడ బాస్మతి రైస్ వాడుతున్నాను. మనకి మెజర్మెంట్ కోసము ఒక గ్లాస్ చొప్పున 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. నేను బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కరిగి బిర్యానీ చేసుకునే అరగంట ముందు ఈ ప్రొసీజర్ చేసుకుంటే మనకు బియ్యం నాని బిర్యానీ పొడి పొడిగా వస్తుంది. మనం సోయా చంక్స్తో చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ 100 గ్రామ్స్ వరకు మిల్ మేకర్ తీసుకున్నాను. అందులోకి వేడి వాటర్ పోసి ఒక 2 నిమిషాలు నానబెడితే కనుక మనకి సాఫ్ట్గా నానిపోతాయి. ఇవి నానే లోపల బిర్యానీకి ప్రొసీజర్ అయితే చూసేద్దాము. స్టవ్ ఆన్ చేసి కొంచెం మందంగా ఉన్న గిన్నె పెట్టుకోండి. గిన్నె వేడెక్కిన తర్వాత 4 టీ స్పూన్ల నూనె, 2 టీ స్పూన్ల వరకు నెయ్యి వేస్తున్నాను. మీకు నెయ్యి నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు. కొంచెం నెయ్యి కరిగిన తర్వాత బిర్యానీ స్పైసెస్ వేసి ఫ్రై చేయాలి. 1 నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులోకి 5-6 పచ్చిమిర్చి ముక్కలు, 3 లేదా 4 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని లో ఫ్లేమ్ మీద దోరగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మనకు చక్కగా వేగిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కసూరి మేతి వేయండి. కసూరి మేతి వేయడం వల్ల బిర్యానీ మంచి స్మెల్ వస్తుంది. 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 2 టీ స్పూన్ల వరకు కారం వేసేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇవి కూడా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 కప్పు వరకు పెరుగు వేసుకొని అంతా కలిసిన తర్వాత 2 మీడియం సైజు టమాటాలని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కూడా వేగిన తర్వాత ఇందులోకి బిర్యానీకి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసి ఒకసారి కలిపేసి మూత పెట్టి ఆయిల్ పైకొచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన పుదీనా, సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు కూడా వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ని వాటర్ పిండేసి అవన్నింటినీ కూడా ఈ గ్రేవీలో యాడ్ చేసి సోయా చంక్స్కి మసాలా అంతా పట్టే విధంగా కలిపేసుకొని మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు ఆయిల్ పైకొచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే మసాలా అంతా సోయా చంక్స్కి పట్టి బిర్యానీ మంచి ఫ్లేవర్తో వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం కొలుచుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ చొప్పున 4 గ్లాసుల నీళ్లు పడతాయి. ఇక్కడ నేను 4 గ్లాసుల కంటే కొద్దిగా వాటర్ తక్కువ వేసి యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే పెరుగు వేసాం కాబట్టి పెరుగు నుండి కూడా మనకు వాటర్ అనేది ఫామ్ అవుతుంది. మనం సాల్ట్ ముందే యాడ్ చేసాం కాబట్టి ఇందులోకి సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఎసరు మరిగిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ను కూడా వేసేసి ఒక 2 సార్లు కలిపేసి మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు, లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు పెట్టుకొని కుక్ చేసుకుంటే టేస్టీ మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చింది. ఎలాంటి కర్రీ అయినా గ్రేవీ అయినా అవసరమే లేదు. మీకు తినాలి అనుకుంటే పెరుగు రైతాతో కూడా తినొచ్చు, లేదు అంటే ఉట్టిదే తింటే చాలా బాగుంటుంది. పైన కాస్త నిమ్మకాయ పిండుకొని పక్కన ఉల్లిపాయలు పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది. బ్యాచిలర్స్కి అయితే మంచి రెసిపీ అని చెప్తాను. పిల్లల లంచ్ బాక్స్లో కూడా సూపర్గా సెట్ అవుతుంది. ఈసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.